Hi friends, Name Is Ganesh. Friends, ఈ వీడియోలో 3 ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు దీనికోసం చెప్పాల్సింది ఏంటంటే పేటిఎం నుంచి అయితే ఆల్రెడీ 60 రూపీస్ యాడ్ మనీ ప్రోమో అంటే యాడ్ మనీ ఆఫర్ అయితే రావడం వచ్చిందని చెప్పేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ నేను అన్నింటిలో షేర్ చేశాను. చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు వీటిలోనే చాలా డౌట్ ఉందన్న, అసలు యాడ్ మనీ ఎలా చేయాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అడిగారు, మరి మనం దీనికి ఎలా చేస్తే మనకి ఎలిజిబిలిటీ అవుతాం, ఇలాంటి చాలా డౌట్స్ అయితే అడిగారు. అయితే నేను గమనించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవేంటో చేసేద్దాం. ఫస్ట్ మీకు దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఇది May 4th నుండి June 4th వరకు ఆఫర్ ఉంది. ఇంకొకటి, ఇది సెలెక్టెడ్ యూజర్స్కి మాత్రమే, అందరికీ అయితే కాదు. మరి మీరు దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అన్నది నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సింపుల్గా మీరు పేటిఎం యాప్లోకి ఎంతో ఇలా స్లైడ్ చేసితే కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే అక్కడ మీకు 60 రూపీస్ ఆఫర్ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మనం 2000 యాడ్ చేస్తే 20 వస్తుంది, 4000 యాడ్ చేస్తే 40 వస్తుంది, 6000 యాడ్ చేస్తే అక్కడ మనకి 60 వస్తుంది. ఇక్కడ మనకు టోటల్గా మనకు 120 అవుతుంది కదా, మరి 60 రూపాయలే ఎందుకు వస్తుంది అని చాలా మంది అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఆల్ బకెట్ ఆఫర్ అన్నారు. అంటే బకెట్స్ ఆఫర్ అంటే ఏంటంటే మీరు ఎలా చేసినా కూడా ఆఫర్ ఒకటే 60 రూపాయలే వస్తుంది. సరే, మరి దీన్ని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా అక్కడ 60 మాత్రమే వస్తుంది. అది ఎలా అన్నది నేను చెప్తాను. సింపుల్గా మీకు దీనికోసం కావాల్సింది ఏంటంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉండాలి. ఇంకొకటి చెప్తున్నాను, మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో అమౌంట్ లేనట్టయితే కనుక అక్కడ త్రూ డెబిట్ కార్డ్ ద్వారా మళ్ళీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో యాడ్ చేస్తారు కదా, అలా చేస్తే ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ కారు. ఒకవేళ ఎలిజిబిలిటీ అయితే కనుక 10 daysలో మీకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఎవరెవరికైతే ఆఫర్ చూపిస్తుందో మీరు అందరూ ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టెప్ చెప్తాను. 2000 రూపాయలు యాడ్ చేస్తే మీకు 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అయితే వీటన్నిటి కోసం చెప్పబోయే ముందు కొన్ని ఇంటర్సెక్షన్ చెప్తాను. మీకు ఎవరికైనా అంటే ఫ్రీ మర్చెంట్ ట్రాన్సాక్షన్ ఉంటే కనుక చేసుకోండి, లేదు అంటే కనుక చాలా రిస్క్. ఎందుకంటే 6000 రూపాయలు మనీ సెండ్ చేయాలంటే అట్లీస్ట్ 2 to 4% వేసుకున్నా చాలా ఎక్కువైపోతుంది. కానీ మీ 60 రూపాయల కోసం కక్కుర్తుపడి మనం అలాంటి చెడ్డ పనులు అయితే చేయొద్దు. మీకు ఎవరికైతే నిజంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మర్చెంట్ అకౌంట్ ఉంటే కనుక ట్రై చేసుకోండి, లేదు అంటే కనుక మీ మనీని వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఇప్పుడు మెయిన్ ఇంటర్ఫేస్ వెళ్దాం. 2000 యాడ్ చేస్తే 20 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ 4000 యాడ్ చేస్తే 40 రూపీస్ వస్తుంది. అండ్ 6000 యాడ్ చేస్తే 60 రూపీస్ వస్తుంది. సరే, ఇప్పుడు మనకి ఆఫర్ ఎలా అన్నది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు అర్థమైపోతుంది చూడండి. ఇప్పుడు నేను ఏంటంటే నా దగ్గర ఇప్పుడు మనీ లేవు. ఇదేంటంటే నాకు June 4th వరకు ఆఫర్ ఉంది. ఫస్ట్ 2000 చేసుకున్నాను. తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ నేను 4000 చేశాను. అప్పుడేమవుతుంది, ఈ 2 ఆఫర్లు కన్సిడర్ అవుతుంది. ఒకేసారి మీరు మనీ యాడ్ చేయక్కర్లేదు. ఇలా 2 ఎప్పుడైనా 10 days కానీ 5 days కానీ ఇలా గ్యాప్ ఇచ్చుకుంటే యాడ్ చేయొచ్చు. ఎట్ ఎ టైం కూడా మీరు 6000 యాడ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 2000 యాడ్ చేశాను, దాని తర్వాత నేను 4000 యాడ్ చేసుకున్నాను. ఇదంతా అవసరం లేదు, నాకు ఎట్ ఎ టైం 60 రూపీసే క్యాష్ బ్యాక్ రావాలనుకోండి. అక్కడ ఏం చేస్తాను, నేను డైరెక్ట్గా 6000 యాడ్ చేసేస్తాను. ఇప్పుడు నేనే సింపుల్గా వెళ్తాను, పేటిఎంలోకి వెళ్ళి యాడ్ మనీలోకి వెళ్తాను. యాడ్ మనీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 6000 యాడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే 2000 యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 4000 యాడ్ చేశాను, యాడ్ అయినా చేసుకోవచ్చు. అది మీకు చెప్పాను కదా ఇప్పుడు ప్రాసెస్ ఎలా అన్నది. ఆ విధంగా మీరు యాడ్ చేసి సింపుల్గా నెక్స్ట్ పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడేంటి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకొని మీకు ఏదైతే పాస్కోడ్ ఉంటుందో ఆ పాస్కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని చెప్పాను కదా, ఇదే ఒక విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్. నార్మల్గా పేటిఎం డెబిట్ కార్డ్ పేటిఎం బ్యాంక్ ద్వారా అంటే త్రూ డెబిట్ కార్డ్ ద్వారా అవ్వచ్చు, త్రూ యూపీఐ ద్వారా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఇంటర్నెట్ ద్వారా పే చేస్తున్నట్టు. ఎందుకని యూనిక్ ఏదైతే పిన్ ఉంటుందో 4 digit పిన్, అది ఎంటర్ చేసి మీరు పే చేస్తున్నట్టు. ఇది ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ అంటే గనక ఇదే మీనింగ్ వస్తుంది. మీకు కావాలంటే మీరు పేటిఎం కస్టమర్ కేర్కి అయినా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఓవరాల్ ఈ ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇలా మీరు చేసిన తర్వాత 10 daysలో మీకు క్యాష్ బ్యాక్ అయితే మీ పేటిఎం బ్యాంకులో యాడ్ అవుతుంది, పేటిఎం వాలెట్లో యాడ్ అవుతూ మీ పేటిఎం బ్యాంకులోకి వాళ్ళు డైరెక్ట్గా 60 రూపీస్ అయితే యాడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికైనా మీకు అమెజాన్ నుంచి కూడా ఒక న్యూ యూజర్స్ ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఇప్పుడు వరకు మీరు అమెజాన్ యూపీఐని అయితే క్రియేట్ చేయకుంటే కనుక సింపుల్గా మీరు అమెజాన్ యాప్లోకి వెళ్ళండి. మీ రిజిస్టర్డ్ బ్యాంక్లో ఉన్న మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన వెంటనే మీ మొబైల్ నెంబర్ ద్వారా వెరిఫై చేసుకున్న బ్యాంక్ని యాడ్ చేసుకోండి. ఎనీ యూపీఐ ఐడి, పేటిఎం, ఫోన్పే, ఎనీ యూపీఐ ఐడి మీరు ఏదైనా పర్లేదు. సింపుల్గా వెళ్ళేసిన తర్వాత ఒక 50 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలా మీరు 50 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే 50కి 50 వెంటనే క్యాష్ బ్యాక్ అనేది మీ అమెజాన్ వాలెట్లో అంటే అమెజాన్ పేలో అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇన్స్టెంట్ యాడ్ అవుతుంది. ఇది మేబీ నాకు తెలిసి ఒక 10 days ఉండొచ్చు ఆఫర్ అయితే. ఆఫర్ వ్యాలిడిటీ అయితే ఏం తెలియదు, కానీ 24th వరకు నేను అనుకుంటున్నాను. మరి ఎప్పటి వరకు ఉందో తెలియదు, కానీ ఆఫర్ ఉన్నంత వరకు యూజ్ అయితే చేసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్ పిన్ కి 1 రూపీకే మీకు 50 రూపీస్ అమెజాన్ వోచర్ అయితే రావడం జరుగుతుంది. ఇది అందరికీ కాదు,
కొందరికి మాత్రమే, ఎవరికైతే మెయిల్స్ అండ్ టెక్స్ట్ మెసేజెస్ రిసీవ్ అయ్యాయి వాళ్ళకి మాత్రమే. వన్స్ మీరు కూడా ట్రై చేయండి, ఒకవేళ మీకు వర్కౌట్ అయితే మీరు హ్యాపీయే కదా. ఫస్ట్ మీకు దీనికోసం చెప్పాల్సింది ఏంటంటే సింపుల్గా మీరు మ్యాజిక్ పిన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు అక్కడ డీల్స్ అని ఉంటుంది కదా, డీల్ సెక్షన్లోకి వెళ్ళండి. డీల్ సెక్షన్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో అమెజాన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు గిఫ్ట్ కార్డ్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే చూస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఒక ప్రోమో కోడ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ హ్యావ్ కూపన్ కోడ్ అని ఉంది కదా, ఆ కూపన్ కోడ్ దగ్గర AMAZON అమెజాన్ అనే ప్రోమో కోడ్ని అప్లై చేయండి. ఒకవేళ మీకు ఆ ప్రోమో కోడ్ అప్లై అయినట్టయితే కనుక 50 రూపాయలు ఏదైతే అమెజాన్ వోచర్ ఉందో అది 1 రూపీకే రావడం అయితే జరుగుతుందండి. ఓవరాల్గా ఈ విధంగా ఈ 3 ఆఫర్లు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఆఫర్స్ బాగున్నా లేకున్నా నాకు అనవసరం అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నా బాధ్యత, మీరు చూడడం మీ బాధ్యత. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఓవరాల్గా ఇది ఈ వీడియోలో చెప్పాల్సింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.